నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నిన్న చూసినట్టయితే సమంత ఇంకా రాజ్ నిడుమురి ఇద్దరికి రెండో వివాహం అనే చెప్పుకోవాలి. కాకపోతే ఈ వివాహం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది సమర్థిస్తుంటే కొంతమంది మాత్రం ఒక నెగిటివ్ కామెంట్స్ అయితే కొంతమంది చేస్తున్నారు. నిజంగానే మరి వీళ్ళిద్దరి పెళ్ళి ఎలా ఉండబోతుంది ఏంటి అంటే గతంలో చూసుకున్నట్టయితే నాగ చైతన్యతో వివాహం, 4 సంవత్సరాల తర్వాత విడాకులు, ఇప్పటికీ ఆ కారణాలు తెలియదు. మరి ఈ పెళ్ళి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చర్చనీయాంశమైంది. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ చర్చల్లోకి వచ్చింది సమంత రాజ్ నిడుమురి ఒక బంధం. అంటే నిన్న చూసుకున్నట్టయితే వాళ్ళు పెళ్లి అంటే వివాహం అయితే చేసేసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఈ వివాహం మీద కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే కొంతమంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? అంటే వివాహం అనేది ఎవరికైనా పర్సనల్ అఫైర్. అవును సార్. అది దానికి సమాజానికి ఏ సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ వలన సమాజానికి ఏదైనా అంటే వాళ్ళ బిహేవియర్లో ఏదైనా విపరీత ధోరణులు వ్యక్తమయ్యి వాళ్ళిద్దరూ ఘర్షణ పడి చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే సమాజం పట్టించుకోవాలి తప్ప, లేదు వారంతట వారు వచ్చి నాకు ఈ గొడవ ఉంది, ఈ సమస్య ఉంది అని ప్రపంచంలో మాట్లాడినప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి వాళ్ళతో ప్రమేయం ఉంటుంది తప్ప, అప్పటి వరకు వివాహం అనేది ప్యూర్ పర్సనల్ అఫైర్ మాత్రమే. దానిలో ఎవరికి ఏ రకమైన ప్రమేయము ఉండటానికి అవకాశం కూడా లేదు, చట్టం కూడా దాన్ని అనుమతించదు. రెండోది, డివోర్స్ తీసుకోవటం అనేది దానికి ఒక ప్రత్యేకంగా చట్టం ఉంది. అవును సార్. ఎందుకుంది చట్టం అంటే, భార్యాభర్తలు లేకపోతే దంపతులు ఇలా ఒక పదబంధంలో ఇరికిస్తారు, కానీ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ వేరువేరు యూనిట్లుగానే ఉంటారు. వాళ్ళ బ్రాటప్లు వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, అనేక విషయాలని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పద్ధతి వేరు, రియాక్ట్ అయ్యేటువంటి పద్ధతులు కూడా వేరుగానే ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సమన్వయం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. ఒకరి అభిరుచి ఒకళ్ళకి విపరీతంగా కనిపించవచ్చు, ఒకరి అభిప్రాయం ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు. ఇలా 100 విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రిలేషన్లో కొనసాగటం కష్టం అని ఏ క్షణం అనిపించినా కానీ విడిపోవడానికి అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అది ప్రజాస్వామిక ఆలోచన ధోరణి. ఎవరిని ఎవరు బంధనం వేసి కట్టివేసి ఉంచటం అనేది ప్రజాస్వామిక వాతావరణం అంగీకరించదు. దీన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ అంటే నిన్న వివాహం చేసుకున్నటువంటి సమంత అలాగే రాజ్, వీళ్ళిద్దరికీ కూడా ఇది ద్వితీయ వివాహమే. ఇది వాళ్ళు ప్రత్యేకంగా భూతశుద్ధి వివాహ ప్రక్రియలో వివాహం చేసుకున్నాం అన్న పద్ధతిలో ఒక ప్రకటన చేశారు. ఏమిటి భూతశుద్ధి వివాహ ప్రక్రియ అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది బయట. అవును సార్. అంటే తాళి లేకుండా అట్లా, అంటే తాళి లేకుండా అలా కాదు. అంటే ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లోతైన అనుబంధాన్ని పాదుకొల్పటం కోసం ఈ ప్రక్రియ ఉంటుంది. పర్టికులర్గా అది ఇషా ఫౌండేషన్లోనే ఉంటుంది. కోయంబత్తూరులో వీళ్ళు చేసుకున్నారు. అవును సార్. కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్లో జరిగింది ఇది. ఇంతకు ముందు చాలా మంది ఇలా చేసుకున్నారు అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ భూతశుద్ధి అనగానే, భూతం అనగానే పిశాచం ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి జనాలకి. ఈ పిశాచాలు ఇలాంటి అభిప్రాయాలతో వీళ్ళకున్న పీడలను వదిలించేటువంటి ఒక రకంగా క్షుద్ర పూజ లాంటిదేమో అని కూడా ప్రపంచంలో చాలామంది మాట్లాడేసుకుంటున్నారు, కానీ ఇది కాదు. భూతం అనే దానికి, భూత అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. మనకి ఒక భూత అంటే ప్రాణులు అని కూడా అర్థం ఉంది, పిశాచము అనే అర్థం కూడా ఉంది, అలాగే ప్రాణులు అనేటువంటి అర్థం కూడా ఉంది. పంచభూతాలు అని అంటాం మనం. ఈ పంచభూతాలు పిశాచాలు కాదు. ఏది గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇవన్నీ కూడా పిశాచాలు కాదు. పంచభూతాలు అంటే మనకి అవసరమైనటువంటి వ్యవహారం కూడా. అలాగే పురుష సూక్తంలో పురుషుడి పాదం నుంచి సమస్త భూతాలు ఒక భాగంగా వచ్చాయి అని ఉంటుంది.
ఒక భాగంగా వచ్చాయి భూతాలు అంటే మొత్తం ప్రాణికోటి అనేది ఆ సెన్స్, ప్రాణులు అనే అర్థం ఉంది దానికి. అలాగే మనకి కాలాలు ఉన్నాయి, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అంటాం. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మానవ జీవితం నడుస్తుంది అంటారు. ఇక్కడ భూతకాలం అంటే గతకాలం, గతకాలము అంటే వీళ్ళకి భూత శుద్ధి అంటే నేనేమనుకుంటున్నానంటే వీళ్ళకి గతంలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇలాంటి రిలేషన్స్ వ్యవహారంలో. కాబట్టి అలాంటి పరిస్థితి తిరిగి రాకుండా ఉండడానికి చేసినటువంటి ఒక క్రతువుగా మాత్రమే దీన్ని అర్థం చేసుకోవాలి. గతంలో వీళ్ళిద్దరికి ఇదే పర్టికులర్, ఇద్దరు పెళ్లి చేసుకుని ఉన్నారు, అక్కడ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్తో బయటకు వచ్చేసి ఉన్నారు ఆ రిలేషన్ నుంచి. అంటే ఇక్కడ నిన్న చూసుకున్నట్టయితే నిడుమూరి అంటే రాజు గారి మాజీ భార్య కూడా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అవును, అది కూడా కొంచెం విపరీత ధోరణిలోనే ప్రపంచం మాట్లాడుకుంది. అంటే ఆవిడ అన్న మాటని బరితెగింపు అన్నట్టుగా వాడారు. అవును సార్. నిజానికి ఆవిడ వాడిన పదం బరితెగింపుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అది దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటంటే ఏ విషయాన్నైనా ప్రపంచం ఆలోచిస్తున్న పద్ధతికి భిన్నంగా ఆలోచించే వాళ్ళని కూడా ఆ మాట అంటారు. అందుకని ఆవిడ ఆ సెన్స్లో అని ఉండొచ్చు. వీళ్ళు దానికి లేని అర్థాన్ని కల్పించి ప్రపంచం ఇది విపరీత ధోరణి అన్నట్టుగా మాట్లాడారు. అంటే బరితెగించారనే. ఈ బరితెగింపు విపరీత ధోరణులు అనే మాట అనలేదు ఆవిడ. ప్రపంచం ఆలోచిస్తున్న పద్ధతికి భిన్నంగా వ్యవహరించే వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి ఒక ప్రకటన చేశారు అని చెప్పి ఆవిడ తన బాధని వ్యక్తం చేసింది, అంతవరకే. నిజానికి ఆవిడకి ఆ రైట్ కూడా లేదు. ఎందుకంటే లీగల్గా వాళ్ళు డివోర్స్ తీసేసుకున్నారు కోర్టు నుంచి. తీసేసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా అతను ఏమైపోయినా ఈవిడికి సంబంధం లేదు, ఆవిడ ఏమైపోయినా ఇతనికి సంబంధం లేదు. అయితే మ్యూచువల్ కన్సర్న్తో మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు తప్ప ఇతర విషయాలు మాట్లాడటం అప్రస్తుతం. కానీ మన ప్రపంచం వివాహ వ్యవస్థకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కంటే కూడా ఎక్కువ ఇచ్చి ఈ గొడవలన్నీ చేస్తోంది. వాళ్ళకి ఎవరో సలహా చెప్పుంటారు, మీరు ఇషా ఫౌండేషన్కి వెళితే, సద్గురు ఆధ్వర్యంలో నడిచేటువంటి ఇషా ఫౌండేషన్కి వెళ్తే అక్కడ మీకు పాస్ట్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అన్నిటినీ క్లియర్ చేసి ఒక క్లీన్ లైఫ్కి లీడ్ చేసే పద్ధతిలో వాళ్ళు వివాహం చేస్తారు అని చెప్పుకుంటారు ఎవరో. వీళ్ళు దాన్ని పట్టుకొని అక్కడ వాళ్ళ బంధుమిత్రులు, క్లోజ్ రిలేషన్, క్లోజ్డ్ సర్క్యూట్లోనే ఆ వివాహం జరుగుతుంది. అదే పద్ధతిలో 30 మందో 35 మందో హాజరయ్యారని చెప్పారు అక్కడికి. అలా మొత్తానికి ఆవిడ ద్వితీయ వివాహం అయితే జరిగింది, పెళ్ళి అయిపోయింది. అందుకనే వాళ్ళు ప్రపంచానికి చెప్పలేదు. అంటే మేము పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి ఒక ఇన్విటేషన్ బహిరంగంగా ఇచ్చుంటే ఆ గొడవ వేరు. అంటే చాలామంది హాజరై ఆశీర్వదించి అలా జరగలేదు. ఇది అలా జరగకుండా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో వాళ్ళ పద్ధతిలో నడిచింది. ఇషా ఫౌండేషన్ వాళ్ళ పద్ధతుల్లోనే నడిచింది తప్ప రేపు ఏదైనా వాళ్ళు రిసెప్షన్ లాంటిది ఏదైనా చేస్తారేమో చూడాలి. చెయ్యకపోవచ్చు కూడా. ఎందుకంటే దీన్ని బహిరంగంగా సెలబ్రేట్ చేసుకోవటం కూడా కొంత ఇబ్బందికరం, తలకాయ నొప్పి వ్యవహారము అనేది ఒకటి చాలా స్పష్టంగా నాగ చైతన్య కూడా అభినందనలు తెలియజేశాడు ఈ వివాహానికి. కాబట్టి దాదాపు అన్ని సెక్షన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఒకళ్ళిద్దరు ఏదో నెగిటివ్గా మాట్లాడున్నారు తప్ప మిగిలిన ప్రపంచం అంతా పాజిటివ్గానే ఉంది. కాబట్టి ఎవరైనా సరే పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం, గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి తరచూ మాట్లాడేవాడు, అది కూడా తప్పే. ఇతరుల పెళ్లిళ్ళ గురించి బహిరంగ వేదికల మీద మాట్లాడటం అనేది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కిందకు వస్తుంది. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మనము మాట్లాడే రైట్ మనకి లేదంటారు? డెఫినెట్గా లేదు. అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కూడా. పర్సనల్ ప్రైవసీని డిస్టర్బ్ చేసే రైట్ ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. వాళ్ళు గొడవపడి వాళ్ళు ప్రపంచంతో వెళ్ళబోసుకుంటే తప్ప ఇంటర్వ్యూన్ అవటం కూడా తప్పే. ఎవరైనా సరే, మదరు ఫాదర్ కి కూడా రైట్ లేదు.
ఆవిడ మదరు ఫాదర్కి లేదు, అతని మదరు ఫాదర్కి కూడా లేదు, వాళ్ళు ఎవరైనప్పటికీ. నిజానికి నాగ చైతన్య నుంచి ఆవిడ విడిపోతున్నప్పుడు కూడా గౌరవప్రదంగానే బయటకు వచ్చేసింది. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ పబ్లిక్ డొమైన్లో జరగలేదు. నాగార్జున చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు ఆ రోజున. తను పర్సనల్ రీజన్స్తో వెళ్ళిపోతోంది, అయినప్పటికీ మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మేము ఎప్పుడు తన రిలేషన్ని గౌరవిస్తూనే ఉన్నాం అని చెప్పాడు ఆయన. ఉన్నాం కాదు, ఉంటాం అని కూడా చెప్పాడు. కాబట్టి అది సెన్సిబుల్ రియాక్షన్. దానికి గౌరవం ఇవ్వాలి. దానికి గౌరవం ఇచ్చి వీళ్ళు గతంలో డివోర్స్ తీసుకున్న కేసులు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం, దీని గురించి వెటకారంగానో మరో పద్ధతిలోనో మాట్లాడుకోవటం అనేది తప్పు. అంటే ఇప్పటికైనా దీనికి ఒక ఇక్కడ ముగింపు పలికి కొత్త జీవితానికి వాళ్ళు వెల్కమ్ చెప్పుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకనిస్తే మంచిదేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంతమంది ఇలా మాట్లాడడం తప్పు కదా, అవి మనం ఇంటర్ఫియర్ మాట్లాడదు కదా. రెండోది, ఎప్పుడైనా సరే ఏ పెళ్లిలో అయినా సరే వీళ్ళు కలకాలం కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక ఆకాంక్ష తెలియజేయగలరు ఆశీర్వాదం రూపంలో తప్ప కలిసి ఉండాలనే నిబంధన ఏం కాదు. కలిసి ఉండాలి అనే నిబంధన పెట్టడమే తప్పు. ఇద్దరు ఇండివిజువల్స్ని ఒక చోట పెట్టినప్పుడు వాళ్ళ మధ్య ఏ క్షణమైనా అభిప్రాయ భేదాలు వస్తాయి అని ముందే అనుకోవాలి. అనుకుని విడిపోయే హక్కు రిజర్వ్ చేసి కలిపి ఉంచుతున్నాం అనే స్పృహతోనే ఉండాలి. అంతకు మించి, అంటే వ్యక్తి స్వేచ్ఛని మించినటువంటి వ్యవహారం ఇంకోటి లేదు. నా జీవితం ఇతనితో ట్రావెల్ అయితే ఇబ్బంది అని అమ్మాయి అనుకున్నా, ఈ అమ్మాయితో ట్రావెల్ అయితే నా జీవితం నాశనం అయిపోతుందని అబ్బాయి అనుకున్నా కానీ ఆ ప్రయాణాన్ని అక్కడితో ముగించేయటమే బెటర్. ఎవరైనా సరే కోర్టు కూడా అదే చూస్తుంది. అవును సార్. ఇద్దరితోనూ కౌన్సిలింగ్ జరిపిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేసేటువంటి మెంటల్ కంపాటబిలిటీ లేదు వీళ్ళకి అనే విషయం అర్థమైంది అనేదే జడ్జిమెంట్లో రాస్తాడు ఆయన. అందుకని వాళ్ళు విడిపోవడం మీద ఇష్యూ కాదు. అలాగే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం పట్ల ప్రపంచానికి సంబంధం లేని గొడవ అది. అంటే వీళ్ళు పెళ్లి ఇట్లా చేసుకోగానే మళ్ళీ కొంతమంది ఆస్ట్రాలజర్లు ఆల్రెడీ మళ్ళీ వాళ్ళ పెళ్లి ఈ టైంకి అయింది, మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అని చెప్పేసి ఆల్రెడీ వీడియోలు తీస్తూనే ఉన్నారు కదా సార్. అసలు దీన్ని ఎలా చూడాలి? అది ఖచ్చితంగా తప్పు. నిజానికి వీళ్ళందరి మీద కేసులు పెట్టొచ్చు అంటారా సార్? ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మళ్ళీ, అంటే గతంలో కూడా మనం చూసాం కొంతమంది ఇలానే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చాట్ రూపంలో వేసేసి ఇలా ఇది గెలవదు అది గెలవదు వాళ్ళు విడిపోతారని చెప్పేసి మాట్లాడడం, మళ్ళీ ఇప్పుడు ఇలా ఒక వివాహం జరగగానే ఇమ్మీడియట్గా దాని ఎక్స్పైరీ డేట్ చెప్తూ ఒక ఆయన ప్రకటన చేశాడు. అవును సార్. గతంలో ఇదే దీని లీడ్లోనే నాగ చైతన్య వివాహం సందర్భంగా ఇది ఇన్ని సంవత్సరాలు ఉండబోతోంది రిలేషన్ అని చెప్పి ఒక ఆయన ప్రకటించాడు. అది తప్పు. అలా మీరు ఏదైనా జరిగినప్పుడు మాట్లాడుకోవడం సబబు, కానీ జరగకుండా జరుగుతుంది అని చెప్పడం తప్పు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటి నుంచైనా వీళ్ళు ఎవరైతే ఇట్లా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళకి వదిలేస్తే మంచిది అని చెప్పేసి అంతే 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 అంతకు మించి ఎవరి జీవితాల్లోనూ ఎవరు కలగజేసుకోవడం తప్పది. వాళ్ళు ఇంకా సహనంతో వ్యవహరిస్తున్నారు కేసులు పెట్టకుండా. అంతవరకు సమంతకి అలాగే మిగిలిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంకొక మాట మాట్లాడే హక్కు అధికారం ఎవరికి లేదు. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.